ఇరాన్లో బాంబుల బీభత్సం కనిపిస్తూనే ఉంది. స్టిల్ ఇప్పటికీ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే B2 స్టెల్త్ బాంబర్లతో బీభత్సం క్రియేట్ చేస్తోంది అమెరికా. మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అతిపెద్ద దాడిగా దీన్ని అభివర్ణించారు ట్రంప్. కార్గ్ ద్వీపంపై B2 బాంబర్లతో దాడి చేసింది అమెరికా. నౌకల రాకపోకల్ని అడ్డుకుంటే దాడులు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఇరాన్ సైనిక స్థావరాల విధ్వంసం కంటిన్యూ చేస్తామంటున్నారు. కార్గ్ ద్వీపంలోని అన్ని IRGC లక్ష్యాలని ఛేదిస్తోంది అమెరికా. మర్యాద కోసం చమురు మౌలిక సదుపాయాల్ని ముట్టుకోలేదన్న ట్రంప్ హర్ముజ్ జలసంధిని అడ్డుకుంటే మాత్రం చమురు నిక్షేపాలు కూడా ధ్వంసం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. అమెరికా సెంట్రల్ కమాండ్ ద్వారా ఈ దాడులు జరిగాయి. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని, దీని ద్వారా ఇరాన్లోని ఏ ప్రాంతాన్నైనా ధ్వంసం చేసే శక్తి ఉందని అన్నారు ట్రంప్. ఇరాన్కి అణ్వాయుధం ఎప్పటికీ ఉండదని మరోసారి చెప్పారు. ప్రపంచాన్ని బెదిరించే శక్తి ఇరాన్కి లేదని, ఇరాన్ సైన్యం ఆయుధాలు వదలాలని హెచ్చరించారు. ఇరాన్ ప్రజలు దేశాన్ని కాపాడుకోవాలని చివరిగా సూచిస్తున్నానని అన్నారు ట్రంప్. ఇరాన్ లో B2 స్టెల్త్ బాంబర్స్ బీభత్సాన్ని మనం చూస్తున్నాం. కార్గ్ ద్వీపంపై B2 బాంబర్స్ తో దాడి చేసింది అమెరికా. మిడిల్ ఈస్ట్ చరిత్రలోనే అతిపెద్ద దాడిగా అభివర్ణించారు ట్రంప్. నౌకల రాకపోకల్ని అడ్డుకుంటే ఇలాగే దాడులు కొనసాగిస్తామంటూ హెచ్చరించారు ఆయన. ఇరాన్ సైనిక స్థావరాల విధ్వంసం కంటిన్యూ చేస్తామని, కార్గ్ ద్వీపంలో ఉన్న అన్ని IRGC లక్ష్యాలను ఛేదించామని చెప్పారు ట్రంప్. మర్యాద కోసం చమురు మౌలిక సదుపాయాల్ని ముట్టుకోలేదన్నారు ఆయన. హార్మోజ్ జలసంధిని అడ్డుకుంటే చమురు నిక్షేపాల్ని ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించారు ట్రంప్. అమెరికా సెంట్రల్ కమాండ్ ద్వారా ఈ దాడులు జరిగాయి. అమెరికా దగ్గర ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయని, దీని ద్వారా ఇరాన్లో ఉన్న ఏ ప్రాంతాన్నైనా సరే తాము ఉన్న చోటే ధ్వంసం చేసే శక్తి ఉందన్నారు ట్రంప్. ఇరాన్కు అణ్వాయుధం ఎప్పటికీ ఉండదని మరోసారి చెప్పారు. ప్రపంచాన్ని బెదిరించే శక్తి ఇరాన్కు లేదని, ఇరాన్ సైన్యం ఆయుధాలు వదిలిపెట్టాలని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు. ఇరాన్ ప్రజలు దేశాన్ని కాపాడుకోవాలంటూ ట్రంప్ చివరి సూచన చేశారు.